నమస్తే అందరికీ. రాష్ట్రంలో ఎన్నో విధాలుగా రాజకీయ కోణాలతో, రాజకీయ కక్షలతో, రాజకీయ పగలతో, ప్రతీకారాలతో చాలా వరకు ఇంకా పేద సామాజిక వర్గాలపైనే దాడులు జరుగుతున్నాయి. 2014లో సేమ్ ఇదే విధంగానే దాడులు, ఎక్కడ కూడా ఎవరు కూడా అరికట్టే విధంగా మాట్లాడలేదు. ఈరోజు అదే పొజిషన్లోనే కూటమి ప్రభుత్వం కొన్ని విధాలుగా ఈ పేద సామాజిక వర్గాలపైనే మళ్ళీ దాడులు కొనసాగుతూ ఉంటే ఈరోజు ఉండే ప్రతిపక్షం ఎక్కడ కూడా మాట్లాడకపోవడం అనేది చోద్యం. అయితే గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా నెక్స్ట్ ఈరోజు ఏ విధంగా ఉందో నెక్స్ట్ వేరే పార్టీ ప్రభుత్వం ఏది వచ్చినా కూడా అదే జరుగుతుంది. కాబట్టి ప్రజలు చాలా వరకు ఇబ్బందులు గురయ్యే ప్రమాదం కాకుండా ఈ రాజకీయాలను, ఈ రాజకీయ నాయకత్వాలను, ఈ రాజకీయంలో ఎవరు రకరకాలుగా ఈ సామాజిక వర్గాలను, ఈ పేద ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారో బాగా గమనించండి. గమనించిన తర్వాత మీ నిర్ణయాలు తీసుకోండి. మీ నిర్ణయాలకు రేపు మీకు ఇంకొక ఇబ్బందులు గురి కాకుండా చాలా వరకు జాగృతి పదంలో ఉంటారని చాలా వరకు ప్రజలకు ఈ విషయాలను మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తారు.